అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ధనుర్మాస వ్రతాన్ని ఎలా ఆచరించాలి, అలాగే ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని గాని విష్ణువుని గాని ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఉపవాసం ఏ విధంగా ఉండాలి, నైవేద్యాలు ఏం పెట్టాలి, వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన సమయాన్ని ధను సంక్రమం అని అంటారు. ధనుస్సులో సూర్యుడుండే కాలాన్ని ధనుర్మాసమని అంటారు. ఈ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం. అలాగే సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెలపట్టడం అని కూడా అంటూ ఉంటారు. ఈ నెల రోజులు కూడా ఇంటి ముందు పండుగ హడావిడైతే గుర్తు చేస్తూ ఉంటుంది. అంటే ఈ నెల రోజులు కూడా 4 వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అలాగే ఈ ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని శ్రీ మహాలక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం అయితే పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం అయితే జరుగుతుంది. అలాగే తిరుప్పావైని ఈ నెల రోజులు కూడా మనం చదివినట్లయితే చాలా మంచిది. తిరుమలలో కూడా ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం విష్ణువుకైతే వినిపిస్తూ ఉంటారు. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం కూడా దూరమవుతుంది. ఈ నెలలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో తిరుప్పావైని పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. ధనుర్మాసంలో విష్ణువుని మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు కూడా చక్కెర పొంగలి లేదా పులగం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత 15 రోజులు దద్దోజనాన్ని అర్పించాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజలు చేయడం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా కూడా పూజిస్తుంది. మరి ఈ ధనుర్మాసంలో పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్నది చూసుకున్నట్లయితే నెల రోజులు కూడా శ్రీ మహావిష్ణువుని ఉదయం సాయంత్రం పూజ చేసుకొని అలాగే నైవేద్యాలను పెట్టి పూజించుకోవచ్చు. అలా కుదరని వాళ్ళు 15 రోజులైనా కూడా అలా చేసుకోవచ్చు. అలా కూడా కుదరని వాళ్ళు 8 రోజులైనా కూడా చేసుకోవచ్చు. అలా కూడా ధనుర్మాసం నెల అంతా కూడా మనకి విష్ణువుకి పూజ చేయడం కుదరనట్లయితే ఒక్క రోజైనా కూడా చేసుకోవచ్చు. ఏకాదశి రోజు కూడా చేసుకున్నా సరిపోతుంది. ఏకాదశి కూడా కుదరని వాళ్ళు శనివారాల్లో చేసుకున్నా కూడా సరిపోతుంది. మరి ఈ ఒక్కరోజైనా పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు ముగించి పూజా గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామిని అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకునేటప్పుడు మనకి ప్లేస్ ఉన్నట్లయితే ఒక పీఠం వేసుకొని దానిపైన పసుపు కలర్ బట్టని వేసుకొని మనం స్వామివారిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదంటే పూజా గదిలో అయినా కూడా పూజ చేసుకోవచ్చు. ఒక పీఠం వేసుకొని పద్మం ముగ్గు బియ్యపిండితో వేసి పసుపు కుంకుమను పెట్టి దానిపైన ఎల్లో కలర్ రవికని వేసి స్వామివారిని పెట్టుకొని స్వామివారిని గంధం కుంకుమతో అలంకరించుకొని పుష్పాలతో అలంకరించుకోవాలి. ఈరోజు స్పెషల్ ఏంటంటే దీపాలు మనము నార్మల్ ఇత్తడి దీపాలు కాకుండా బియ్యపిండితో చేసిన దీపాలను అయితే పెట్టాలి. మరి ఈ దీపాలను ఎలా చేయాలంటే కొంచెం బియ్యపిండి, అందులో కొద్దిగా పాలు, బెల్లం, అరటిపండు ఇవన్నీ వేసి కూడా పిండిలాగా కలుపుకొని ఆ పిండితోని ప్రమిదల్ని తయారు చేసుకొని బియ్యపిండి దీపాలనేవి ఈరోజు స్పెషల్గా అయితే దేవుడికి పెట్టుకోవాలి. ప్రమిదల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ప్రమిదలలో నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించాలి. వత్తులు వేసేటప్పుడు కూడా ఒక్కొక్క దీపంలో స్వామివారికి ఇష్టమైన అంకె 7 కాబట్టి 7 వత్తులను ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి. నువ్వుల నూనె వాడటం వల్ల మనకు శని దోషాలైతే చాలా వరకు అయితే తగ్గిపోతాయి. ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, ఎలాంటి శనులున్నా కూడా మనకైతే తగ్గిపోతాయి. శని బాధల నుండి మనం తప్పించుకోవచ్చు ఈ వ్రతం చేయడం వల్ల. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని ఈ కలియుగంలో పూజించడం వల్ల ఆరోగ్యం, సంతానం, ఉద్యోగం ఏం కోరికలు కోరినా కూడా నెరవేరుతాయి. దీపాలను అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించి దీపాలకి బొట్టయితే పెట్టుకోవాలి. తర్వాత స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను వడపప్పు, పానకం, లడ్డూలు, చలిమిడి, పాలు, అరటిపండ్లు ఇలా మీ దగ్గర ఏవి ఉంటే అవి పెట్టుకోవచ్చు. అటుకులు బెల్లం కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా అన్ని నైవేద్యాలను కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశంలో
నిండా నీళ్లను తీసుకొని కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, పువ్వు, ఆకు, తమలపాకైనా మామిడాకైనా ఇలా ఏదైనా తీసుకొని మనం కలశాన్ని అయితే రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మనం ఏ పూజ చేస్తున్నా మంగళహారతిని కంపల్సరిగా పెట్టాలి కాబట్టి ఇలాంటి వ్రతాలు చేసేటప్పుడు మంగళహారతి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం పూజ స్టార్ట్ చేద్దాం. మొదటగా చేతిలోకి నీళ్లను తీసుకొని 3 సార్లు తాగాలి. తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని నీళ్లతో వదిలేయాలి. ఆచమనీయం పూర్తయ్యాక భూశుద్ధి కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రం చెప్పుకొని ఎడమ సైడ్కి అయితే వదిలేసుకోవాలి. తర్వాత ప్రాణాయామం కూడా చేసుకోవాలి. కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని సంకల్పాన్ని కూడా చెప్పుకొని వినాయకుడి దగ్గర సమర్పించుకోవాలి. తర్వాత కలశ పూజనైతే చేసుకోవాలి. అలా చేసుకునేటప్పుడు మంత్రం ఉంటుంది. మంత్రం వస్తే చదువుకోవచ్చు, రాని వాళ్ళు చేతి పెట్టుకొని అలా పెట్టుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత కలశంలోని నీళ్లను దేవుడి పటాలపైన, పూజా సామాన్ పైన, మన మీద, ఇంట్లో మొత్తం కూడా చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల ఇల్లంతా కూడా పవిత్రంగా తయారైపోతుంది. ఇప్పుడు మనం ఏ పూజ చేస్తున్నా మొదటగా గణపతిని పూజిస్తాం కాబట్టి గణపతిని ఆవాహనం అయితే చేసుకోవాలి. గణపతికి ఆర్ఘ్యపాద్యాలు అన్నిటినీ కూడా సమర్పించాలి. కలశపు చెంబులోని నీటిని తమలపాకుతో తీసుకొని ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఇలా ఆర్ఘ్యపాద్యాలను సమర్పించిన తర్వాత గణపతికి అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు, పసుపు సమర్పయామి అనుకుంటూ పసుపు, అలా కుంకుమ, గంధం, పువ్వు, వస్త్రం ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ కూడా సమర్పించాలి. అన్నీ సమర్పించిన తర్వాత వినాయకుడి అష్టోత్తర శతనామావళి వస్తే అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు వస్తే చదువుకోవచ్చు. అవి రావు అనుకునే వాళ్ళు ఓం గం గణపతియే నమః అనుకుంటూ 108 సార్లు పువ్వులు కానీ, అక్షంతలను కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ ఏవైనా మీ దగ్గర ఏవి ఉంటే అవి 108 సార్లు అనుకుంటూ సమర్పించవచ్చు. ఇలా అన్నీ కూడా సమర్పించిన తర్వాత నైవేద్యాన్ని చూపెట్టి స్వామివారికి మంగళహారతి సమర్పించవచ్చు. మంగళహారతి ఇచ్చేటప్పుడు పాట పాడొచ్చు, లేదంటే ఏదైనా గణపతి మంత్రం వస్తే గణపతి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. మంగళహారతి సమర్పించిన తర్వాత కలశపు చెంబులో నీళ్లను చూపెట్టి స్వామివారికి అయితే సమర్పించాలి. వినాయకుడికి సపరేట్గా కొబ్బరికాయ కొట్టాలని అనుకుంటే కొబ్బరికాయ ఇప్పుడైతే కొట్టచ్చు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కర్పూర హారతితో గంట కొడుతూ కర్పూర హారతిని అయితే సమర్పించాలి. కర్పూర హారతిని సమర్పించిన తర్వాత కూడా కలశపు చెంబు నీళ్లతో చూపెట్టి ఆ తర్వాత స్వామివారికి చూపెట్టి మనం తీసుకొని ఇల్లంతా కూడా చూపెట్టాలి. చూపించాక తర్వాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకుని సమర్పించాలి. మీ దగ్గర సోంపు, తేనె ఉన్నట్లయితే ఆ తమలపాకులో పెట్టి సమర్పించవచ్చు. తర్వాత కొన్ని అక్షంతలు, ఒక పుష్పం చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ మంత్రపుష్పాన్ని కూడా సమర్పించవచ్చు. తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించుమని వినాయకుడిని మనస్ఫూర్తిగా మొక్కుకొని వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత వినాయకుడిని 3 సార్లు కుడివైపు కదిపి యథాస్థానంలో అయితే పెట్టుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామిని, శ్రీ లక్ష్మీ అమ్మవారిని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక్కరిని పిలవకూడదు, 2 భార్యాభర్తలను పిలవాలి. వెంకటేశ్వర స్వామి ఉన్న చోట లక్ష్మీ అమ్మవారు ఉంటుంది, లక్ష్మీ అమ్మవారు ఉన్న చోట వెంకటేశ్వర స్వామి ఉంటారు కాబట్టి వాళ్ళనైతే ఆవాహనం చేసుకోవాలి. ఆవాహనం అని అక్షంతలను సమర్పించి ఇప్పుడు ఆర్ఘ్యపాద్యాలను సమర్పించుకోవాలి. కలశపు చెంబులో తమలపాకు నీళ్లను తీసుకొని స్వామికి, అమ్మవారికి సమర్పించి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఇక్కడ మనం పూజ ఇద్దరికి కలిపి చేస్తున్నాం. అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు, కుంకుమ సమర్పయామి అనుకుంటూ కుంకుమ, పసుపు, గంధం, పువ్వులు, వస్త్రం ఇలా అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి స్వామివారికి, అమ్మవారికి కూడా సమర్పించుకోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి వస్తే అష్టోత్తర శతనామావళి 108 నామాలు చదువుకుంటూ స్వామివారికి పసుపు పుష్పాలు అంటే చామంతులు కానీ, పసుపు కలర్ ఏ పుష్పాలు ఉన్నా కూడా సమర్పించవచ్చు. పసుపు కలర్ పుష్పాలు లేనట్లయితే మీ దగ్గర ఏ పువ్వులున్నా కూడా సమర్పించవచ్చు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి, విష్ణువుకు తులసి దళాలంటే చాలా ఇష్టం. ఈ ధనుర్మాసం అంతా కూడా మనము తులసి దళాలతో చేసిన మాలను వేసినట్లయితే మంచి ఫలితాలనైతే పొందవచ్చు. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు వేసినట్లయితే మంచి వరుడైతే వస్తాడు. మరి మనము ఈ అష్టోత్తర శతనామావళి పూజ చేసేటప్పుడు కూడా ఈ తులసి దళాలను ఒక్కొక్కటి పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి సహస్రనామములను కూడా చదువుకోవచ్చు.
వెంకటేశ్వర స్వామి గోవింద నామాలను కూడా చదువుకుంటూ పువ్వులని సమర్పించవచ్చు. మీకు స్వామి వారికి సంబంధించిన ఏ మంత్రాలు వచ్చినా కూడా చదువుకుంటూ సమర్పించవచ్చు. మరి ఏ మంత్రాలు రాని వాళ్ళైతే 108 సార్లు కూడా ఓం నమో నారాయణాయ అనుకుంటూ 108 సార్లు పుష్పాలు కానీ పసుపు కుంకుమలను కానీ సమర్పించవచ్చు. అలాగే లక్ష్మీదేవిని కూడా 108 నామాలతో పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవి కనకధార స్తోత్రం వచ్చినట్లయితే అది చదువుకుని కూడా మనం పువ్వులను అలంకరించవచ్చు. ఇలా ఇద్దరికి కలిపి ఇంట్లో పూజ చేయడం వల్ల ఇద్దరు కలిసున్న చోట ఆర్థిక సమస్యలు, ధనానికైతే ఏ లోటు ఉండదు. ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటారు కాబట్టి ధనానికైతే ఏ లోటు ఉండదు. ఇలా మీకు వచ్చిన మంత్రాలన్నీ చదవడం అయిపోయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. తమలపాకుతో నీళ్లను చూపెట్టి మనం నైవేద్యాన్ని ఎప్పుడైనా కూడా సమర్పించాలి. తర్వాత స్వామివారికి పాట పాడుతూ మంగళహారతిని అయితే సమర్పించుకోవాలి. స్వామివారి పాట లేదంటే ఓం నమో నారాయణ అన్న మంత్రమైన చదువుకుంటూ మనం మంగళహారతిని అయితే సమర్పించాలి. మంగళహారతి సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయ కూడా సమర్పించి ఆ తర్వాత కర్పూర హారతితో గంట కొడుతూ కర్పూర హారతిని కూడా స్వామివారికి సమర్పించాలి. కర్పూర హారతిని సమర్పించిన తర్వాత కొన్ని నీళ్లను చుట్టూ తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకొని ఇల్లంతా కూడా చూపెట్టాలి. ఇలా కర్పూర హారతిని మనం ఇల్లంతా చూపించడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఈ పూజ చేసేటప్పుడే కాదు, రోజు మనం పూజ చేసిన తర్వాత కర్పూర హారతిని తప్పకుండా ఇల్లంతా కూడా తిప్పాలి. తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ తమలపాకును, లక్ష్మీదేవి అమ్మవారికి కూడా తాంబూలం సమర్పయామి అనుకుంటూ తమలపాకునైతే సమర్పించాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను పువ్వులు తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ స్వామివారికి అలాగే లక్ష్మీదేవికి కూడా సమర్పించాలి. అన్నీ సమర్పించిన తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని క్షమామంత్రం చదువుకొని ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనం 3 సార్లు కానీ 5 సార్లు కానీ తిరిగి స్వామివారి దగ్గర సమర్పించాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను స్వామి పాదాల దగ్గర నుండి తీసుకొని మన నెత్తిపైన వేసుకోవాలి. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే. ఈ పూజ అంతా కూడా మనం ఉదయాన్నే చేసుకోవాలి. మనకి ఉన్నంతలో వెంకటేశ్వర స్వామిని అయితే నమ్మకంతో పూజించినట్లయితే ఆయన తప్పక కరుణిస్తాడు. అలాగే ఈరోజు ఉపవాసం చూసుకున్నట్లయితే ఉదయం పూట ఈ పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. అది మధ్యాహ్నమైనా రాత్రైనా కూడా ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. మిగిలిన టైంలో పాలు పండ్లతో ఉండాలి. మనం ఎంత నిష్టగా పూజకు ఉన్నట్లయితే అంత ఫలితం అయితే మనకి వస్తుంది. శని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆల్రెడీ వెంకటేశ్వర స్వామికి ఉదయం పూట పూజ చేసి ఉంటాం కాబట్టి సాయంత్రం వేళ కూడా దీపాన్ని వెలిగించి ధూపాన్ని చూపెట్టి నైవేద్యాన్ని సమర్పించి హారతిని కూడా సమర్పించుకోవాలి. రాత్రి వేళ చాప వేసుకొని పడుకోవాలి. బెడ్ పైన పడుకోకూడదు. అలాగే బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి. ఉదయాన్నే లేచి 6 కానీ 9 కానీ స్వామివారికి దీపారాధన చేసుకొని ధూపాన్ని చూపెట్టి నైవేద్యాన్ని సమర్పించి హారతిని ఇచ్చి స్వామివారిని కదిలించవచ్చు. సపరేట్గా చేసుకునే వాళ్ళైతే కదిలించి పూజా రూమ్లో పెట్టుకోవచ్చు. పూజా రూమ్లో చేసుకున్న వాళ్ళైతే అక్కడే ఉండనివ్వవచ్చు. మరి ఈ వీడియోలో గనక మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరి ఇప్పటి వరకు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా ధనుర్మాసంలో ఏ విధంగా పూజ చేయాలి అన్నది తెలుసుకున్నాం కదా. నెల రోజులు కుదిరే వాళ్ళు నెల రోజులు కూడా మాంసాహారం తినకుండా వెంకటేశ్వర స్వామిని ఉదయం సాయంత్రం పూజ చేసుకోవచ్చు. అలాగే ఒక పూట భోజనం చేయకుండా కూడా ఉండవచ్చు. మాంసాహారం తినకుండా ఉంటే సరిపోతుంది. ఉపవాసం అనేది మనము దేవుడికి దగ్గరగా ఉండాలి, అంతేకాని మొత్తం తినకుండా ఉండడం అయితే కాదు. మన శారీరక పరిస్థితిని బట్టి కూడా చూసుకొని ఉపవాసం అయితే ఉండాలి. అలాగే ఈ 30 రోజులు చేయడం కుదరని వాళ్ళు ఏదో ఒక రోజైనా శ్రీ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా ఇలా పూజ చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి సమస్యలన్నా కూడా దూరం అయిపోతాయి. వివాహం కాని వాళ్ళకైతే తప్పనిసరిగా తిరుప్పావై పఠనం చేయటం వలన వివాహం అయితే తప్పకుండా అవుతుంది. ధనుర్మాసం నెల మొత్తం కూడా చేసుకునే వాళ్ళు నెల మొత్తం కూడా మనము
శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక ప్లేస్ దగ్గర పెట్టుకొని అక్కడ రోజు దీపారాధన చేసుకొని నైవేద్యాన్ని పెట్టి హారతిని సమర్పించుకోవచ్చు. అలా కుదరని వాళ్ళైతే శనివారాలు కానీ ఏకాదశులు కానీ కూడా చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. అలాగే పండుగలను గురించి పంచాంగం గురించి ముందే తెలుసుకోవడానికై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు.